ఏ ఊర్లా ఎవరిని అడుగు ఎవ్వరితో మాట్లాడు ఒకటే మాట నీకు యూరియా దొరికిందా ఇగో ఇవే మాటలు ఇవే బాధలుల్లా మాకు దొరకలేదని వాళ్ళు చెప్పుడు మాకు కూడా దొరకలేదని వీళ్ళు చెప్పుడు నేను 2 రోజులు యూరియా షాప్ దగ్గరనే ఉన్నా అంటే నేను 3 రోజులు ఉన్నా అని ఇంకొకరు చెప్పుడు చూస్తున్నాం కదా అయితే ఈ బాధలన్నీ తట్టుకోలేక ఇక్కడ ఏం చేసిర్రంటే యూరియా కొరతను నిరసిస్తూ యూరియా బాధలను చెప్పుకుంటూ యూరియా బాధలను తీర్చాలే అని బతుకమ్మ ఆడి నిరసన తెలిపినరు కరీంనగర్ జిల్లాలో అమ్మలక్కలు. నాటు పెట్టి 2 నెలలు కావస్తున్నా బస్తా యూరియా దొరుకుతలేదు. ఏం చేయాలి, ఎటు పోవాలి, మా బాధలు సర్కార్ వినాలే, యూరియా బస్తాలను కేంద్రం నుంచి తెప్పియాలి అని డిమాండ్ చేస్తే బీఆర్ఎస్ లీడరు గంగుల సార్ వచ్చి మద్దతు ఇచ్చిండు. ఇక ఈడ ఇట్లుంటే మహబూబ్ నగర్ జిల్లాలో పిఎస్సిఎస్ సెంటర్ కు తాళం వేస్తే ఇట్లా ప్రమాదకరంగా ముసలోళ్ళు గేటు దిగిపోయి మరి యూరియా అడిగిండ్రు. అగ చూడండి ఎంతగానో రైతులు ఉన్నారో, ఎంతమంది ఇబ్బంది పడ్డారో. ఇది మహబూబ్ నగర్ జిల్లాల పరిస్థితి అయితే ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆధార్ కార్డులు పాస్బుక్లు పెట్టి గోస అంటే గోస పడుతున్నారు అనుకోరాదండ్రి రైతులు. వాళ్ళకు ఓట్ల గురించి అయితే ప్రతి రోజు ఇంట్లో పన్న తిరుగుతారు. మరి ఇప్పుడు కూడా అట్లనే రైతులకు సంబంధించింది ఏదైనా ఉంటే వాళ్ళు పట్టించుకొని మొన్న వచ్చిన అట్టే తిరిగిపోతున్నాం. రోజు తిరుగుడు మళ్ళీ ఈ రోజు టోకెన్ ఇస్తే 20 తారీఖు నాడు రావాలంట. ఇన్నరానుల్ల ఇలా బాధలు. ఇవాళ టోకెన్ తీసుకున్న వాళ్ళు 20వ తారీఖు రావాలన్నట. మరి ఆ రోజన్నా వీళ్ళ చేతుల యూరియా బస్తాలు పడతాయో పడయో ఆ దేవునికే తెలవాలి. కానీ ఇదంతో గెత్తయితే ఏపీలో విజయనగరం జిల్లా గజపతి నగరం పిఎస్సిఎస్ దగ్గరనైతే యూరియా కోసం పెద్ద పంచాదే అయ్యింది. భగవంతా ఎక్కడి కష్టం వచ్చేపో యూరియా కోసం ఇన్ని కష్టాలా. మరి ఇలా కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో కానీ రైతుల బాధలు మాత్రం వర్ణనాతీతంగా ఉన్నాయి. అయ్యో.